60 ఏళ్ల చలపతి దగ్గరికి చిల్లర కొట్టు కిట్టయ్య, కుండలు చేసి అమ్ముకునే మాణిక్యం, పూల కొట్టు నడిపించుకునే కమల ముగ్గురు కలిసికట్టుగా వచ్చారు. ముగ్గురు చలపతిని చూసి దండాలు పెట్టారు. ఇప్పుడు చెప్పండి, గత కొద్ది రోజులుగా మా పెద్ద కొడుకు శంకరం ఇంట్లో లేనప్పుడు వచ్చి నాతో మాట్లాడాలని మీ ముగ్గురు ఇంటికి వచ్చిపోతున్నారని తెలిసింది. ఏంటి మీ ముగ్గురి సమస్య? మాణిక్యం, అయ్యగారు అడుగుతున్నారు కదా, మొదట నువ్వే చెప్పు. లేదు కిట్టయ్యా, మొదట శంకరం బాబు డబ్బు కావాలని ఇబ్బంది పెట్టింది నిన్నే కదా, నువ్వే చెప్పు. పెద్దయ్య గారి దగ్గరికి వచ్చాక కూడా మనం ఇంకా భయపడాల్సిన పని లేదు. శంకరం బాబు డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్న విషయం ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఏమిటి, మా పెద్దవాడు డబ్బుల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా? అవును పెద్దయ్యా, ఈ ఊరికి పెద్ద దిక్కుగా ఉంటూ మమ్మల్ని తమ బిడ్డల్లాగా చూసుకుంటున్నారు. ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ పెద్ద మనసుతో ఆదుకున్నారు. అంతేకాదు పెద్దయ్యా, ఊళ్ళో దొంగల బెడద ఎక్కువగా ఉందని మీకు చెప్పగానే ఊరికి నలువైపులా నలుగురిని కాపలా పెట్టించారు. రోడ్లేయించారు, చెట్లు నాటించారు. అదంతా సరేనయ్యా మాణిక్యం, మా పెద్దవాడు మిమ్మల్ని డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నాడని అంటున్నారు కదా, ఆ ఇబ్బంది ఎందుకు పెడుతున్నాడు? డబ్బులు అప్పుగా ఇవ్వమని అడుగుతున్నాడా? లేదు పెద్దయ్యా, ఊరికి మా నాన్నగారి తరువాత నేనే పెద్ద దిక్కుగా ఉండబోయేది. మీరంతా ఊళ్ళో వ్యాపారాలు చేసుకోవాలంటే నేనడిగినప్పుడల్లా నాకు డబ్బిస్తుండాలి అంటున్నాడు. లేదంటే మీ వ్యాపారాలు చేసుకోనివ్వనని బెదిరిస్తున్నాడు బాబు అంటూ చలపతి పెద్ద కొడుకు శంకరం చేస్తున్న దౌర్జన్యం గురించి చెప్తుంటారు. అదే ఊళ్ళో ఉండే వీరయ్య, సుజాత దంపతులు అడవిలో కట్టెల కోసం వెళ్లి ఒక చెట్టు దగ్గర దిగులు పడుతూ కూర్చుంటారు. రేపటి వరకు శంకరం బాబు గారు అడిగిన డబ్బులు ఎలా సర్దుబాటు చేస్తావయ్యా? అదే ఆలోచిస్తున్నాను సుజాత. చలపతి పెద్దయ్య తరువాత ఈ ఊరికి శంకరం బాబు గారి పెద్ద దిక్కవుతాడు కాబట్టి ఇప్పుడు ఆయన అడిగినంత డబ్బులు ఇవ్వాలి, లేదంటే ఊళ్ళో ఉండనివ్వడు. ఏదో ఒక దొంగతనం మన మీద వేసి మనల్ని దొంగల్ని చేసి ఊరి నుండి బహిష్కరిస్తారు. దొంగలమనే నింద మనకెందుకు చెప్పండి? మనం ఈ ఊరు వదిలిపెట్టి పట్నం వలసపోదాం. నేను అది ఆలోచన చేస్తున్నాను సుజాత. కిట్టయ్య, మాణిక్యం, కమలతో పాటు నేను కూడా పెద్దయ్య దగ్గరికి వెళ్తే బాగుండేదేమోనని ఇప్పుడు అనిపిస్తుంది నాకు అని మాట్లాడుకుంటూ తమ బాధని పంచుకుంటున్నారు. చలపతి ఇక్కడ ఇంట్లో, అవునయ్యా, చివరకు కట్టెలు కొట్టుకుంటూ జీవించే ఈరయ్యని కూడా ఇబ్బంది పెట్టకుండా వదిలిపెట్టలేదు బాబు. మరి మన చిన్నవాడు దివాకర్? శంకరం బాబు గారు డబ్బులు, దివాకర్ బాబు ఉచితంగా సరుకులు అడుగుతున్నారు అంటూ బాధపడ్డాడు. మీ తరువాత మీ ఇద్దరబ్బాయిలు ఈ ఊరికి నేనంటే నేను పెద్ద దిక్కుగా ఉండేదంటూ మా మీద పెత్తనం చెలాయిస్తూ మా నోటి దగ్గర కూడు లాక్కుంటున్నారు బాబు అని చెప్తూ కమల కన్నీళ్లు పెట్టుకుంది. వద్దు తల్లి వద్దు, నా ఇంట్లో ఏ ఆడకూతురు బాధపడుతూ ఇలా కన్నీళ్లు పెట్టరాదు. అది నేను చూడలేను. నా ఇద్దరు కొడుకుల వల్ల మీతో పాటు ఊరి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని నాకు బాగా అర్థమైంది. నేను నా ఇద్దరు కొడుకులతో మాట్లాడి వాళ్లకు తగిన బుద్ధి చెప్తాను. ఇక మీరు వెళ్ళండి. ఎళ్లే ముందు ఒక్క మాట పెద్దయ్యా. ఏంటో చెప్పు. అయ్యా, మీ తరువాత మళ్ళీ మన ఊరిని మీలాంటి ప్రేమ, మంచి చెయ్యాలని ఆలోచన, సమస్య ఎదుర్కొనే సమర్థతున్న వాళ్ళు కావాలి. అర్థమైంది మాణిక్యం, ఇక మీరు వెళ్ళండి, నేను ఆలోచిస్తాను అని చెప్పగానే చలపతికి ముగ్గురు దండాలు పెట్టి అక్కడి నుండి వెళ్లిపోయారు. చలపతి తన భార్య సునందకి వినిపించేలా, శారదా, ఆ కషాయం తీసుకురా అని చెప్పగానే శారద కషాయం తీసుకుని చలపతి దగ్గరికి వచ్చింది. చలపతి కషాయం తాగాడు. మన అబ్బాయిల గురించి ఊరివాళ్లు చెప్పింది నిజమేనంటారా?
నిప్పులేనిదే పొగరాదు శారద. నీది తల్లి ప్రేమ, అందుకే సందేహంగా అడుగుతున్నావు. నాకింకా నమ్మకం కలగటం లేదండి. చెప్పాను కదా శారద, ఇప్పుడు మన దగ్గరికి వచ్చి మన ఇద్దరు అబ్బాయిల గురించి చెప్పే సమయం వాళ్లకు ఎంతో ముఖ్యమైనది. ఆ సమయంలో కిట్టయ్య సరుకులమ్ముకునేవాడు, మాణిక్యం 2 కుండలు తయారు చేసేవాడు, ఇక ఆడబిడ్డ కమల పూలమ్ముకునేది. మీరు చెప్పేది కూడా వాస్తవమేనండి. అంత విలువైన సమయాన్ని పక్కన పెట్టి మన కొడుకులు పెడుతున్న ఇబ్బందుల గురించి చెప్పడానికి వచ్చారంటే మనం అర్థం చేసుకోవాలి శారద. నాకంత లోకజ్ఞానం ఎక్కడుంది చెప్పండి అని శారద చెప్తూ ఉండగా తమ పనుల మీద బయటకి వెళ్లిన 2 కొడుకులు శంకరం, దివాకర్ వచ్చారు. ఎందుకు నాన్నగారు పిలిచారు? డబ్బుల కోసం ఊరి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావంట, నిజమేనా? ఎవరు చెప్పారు మీకు? ఆ కిట్టయ్య, మాణిక్యం, పూలకొట్టు కమల? చూశావా శారద, నిజాన్ని శంకరం ఎలా ఒప్పుకున్నాడో? నేనెక్కడ ఒప్పుకున్నాను నాన్నా? వాళ్ల పేర్లతో సహా నువ్వు చెప్తున్నావంటేనే అర్థం చేసుకోవచ్చు నువ్వు డబ్బులడిగింది లేనిది. అనగానే దివాకర్కు తన తండ్రి తెలివి అర్థమైంది. వాదించి లాభం లేదని గ్రహించాడు. నేను అన్నయ్యలాగా వాళ్ళని డబ్బులివ్వమని ఇబ్బంది పెట్టలేదు నాన్న, సరుకులుచితంగా ఇవ్వమని అడిగాను. ఇంతకాలం నేను నా కొడుకులు కూడా నాలాగే ఊరికి మంచి చేస్తూ ఊరి వాళ్ల కష్టాలు తీరుస్తూ నిజాయితీగా సమర్థులుగా ఉంటారని అనుకున్నాను, కానీ ఇలా అని ఇంకా మాట్లాడలేకపోయాడు చలపతి. దాంతో శంకరం ధైర్యం చేసి, మీ తదనంతరం ఈ ఊరికి పెద్ద దిక్కుగా ఉండేది నేను లేదా తమ్ముడే కదా నాన్నా? పెద్ద దిక్కంటే పెత్తనం చెలాయించి డబ్బులు దండుకోవడం కాదు శంకరం, కావలసిన వాటిని ఉచితంగా పొందటం అస్సలు కాదు. పెద్ద దిక్కు అనేది ఒక బాధ్యత, ఒక సమర్థత, ఒక మంచి ఆలోచన, ఒక నిజాయితీ, ఒక నిస్వార్థం, ఇలా ఎన్నో ఉంటాయి. అవన్నీ కొడుకులకి ఏం తెలుసు చెప్పండి? శారద, మన కొడుకులు చిన్నవాళ్లు కాదు, ఇద్దరికీ పెళ్ళైంది, పిల్లలున్నారు. ఇవి తెలియవు గాని డబ్బులు అడగటం తెలుసా? అనగానే శారద ఏమీ మాట్లాడకుండా ఉంది. శంకరం, దివాకర్ తలదించుకున్నారు. పెద్దది కంటే తల్లి ప్రేమ, తండ్రి మందలింపు, స్నేహితుడి సలహా. అదంతా మాకెందుకు నాన్నా? మీరు కాలం చేసిన తరువాత మా ఇద్దరిలో ఎవరుండాలనేది మాత్రమే చెప్పండి. ఇది వారసత్వం కాదు బాబు. తాత తరువాత తండ్రి, తండ్రి తరువాత కొడుకు, ఆ కొడుకు తరువాత వాడి కొడుకు, తరతరాలుగా ఉండడానికి. ఊరికి పెద్ద దిక్కుగా ఉండాలంటే ఎడ్ల బండి పందెంలో నెగ్గాలి. అయితే ఏర్పాటు చేయండి నాన్నా అని చెప్పి శంకరం, దివాకర్ ఇద్దరూ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ రోజు సాయంత్రం వేళ ఊరి వాళ్లు రచ్చబండ దగ్గర నిలబడి ఉన్నారు. చలపతి కుర్చీలో కూర్చుంటాడు. శంకరం, దివాకర్లు కూడా కోపంగా ఊరి వాళ్లని చూస్తూ కనుసైగలతో బెదిరిస్తుంటారు. నా తదనంతరం ఈ ఊరికి పెద్ద దిక్కుగా ఉంటూ ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే సమర్థుడి కోసం ఎక్కడ పడితే అక్కడ గుంతలు, బురద, ఎన్నో మలుపులు ఉన్న మన ఊరి మట్టి రోడ్డులో రేపు ఎడ్లబండి పోటీ జరుగుతుంది. మా ఇద్దరు కొడుకులతో పాటు ఊరి వాళ్ళెవరైనా పాల్గొనొచ్చు అని చెప్పి ఊరి వాళ్లని చూస్తాడు. ఎవ్వరూ ముందుకు రారు, గుసగుసలాడుకుంటారు. ఊరికి మంచి జరగాలంటే సమర్థుడైన పెద్ద దిక్కుండాలి. మీలో ఆ సమర్థుడుంటే ముందుకు రండి అని చెప్పగానే వీరయ్య ముందుకొచ్చాడు. చలపతి సంతోషిస్తాడు. శంకరం, దివాకర్ కోపంగా అతన్ని చూస్తారు. రేపు ఎడ్లబండి పందెం జరుగుతుంది. ఈ ముగ్గురిలో మట్టి రోడ్డు మీద ఎవరు బండిని తోలుకుంటూ ఊరంతా తిరిగొస్తారో వాళ్లే గెలిచినట్టు అని చెప్పి అక్కడి నుండి చలపతి వెళ్లిపోతాడు. మరుసటి రోజున ఊరి మట్టి రోడ్ల దగ్గర ఊరి వాళ్లున్నారు. ఎడ్లబండిలో శంకరం నిలబడి ఉన్నాడు. చలపతి పోటీ మొదలెట్టాడు. శంకరం మట్టి రోడ్ల మీద ఎడ్లబండిని పోనిస్తూ సరిగా నడపలేక పక్కనే ఉన్న బురద పొలంలో పడ్డాడు. అది చూసి ఊరి వాళ్లు నవ్వుతారు. ఇక దివాకర్ ఎడ్లబండెక్కాడు. ఎడ్లబండిని పోనిస్తూ కొంచెం దూరం వెళ్లి చెరువులో పడ్డాడు. అది చూసి కూడా ఊరి వాళ్లు నవ్వారు.
ఇక మూడోవాడు వీరయ్య. ఆ బండెక్కాడు. పోటీని చలపతి మొదలెట్టాడు. వీరయ్య చలాకీగా వ్యవహరిస్తూ గతుకుల మట్టి రోడ్డు మీద, బురదలో, చెరువులో పడకుండా జాగ్రత్తగా నడుపుతూ ఊరంతా తిరిగొస్తాడు. విజయం సాధిస్తాడు. అందరూ చప్పట్లు కొడతారు. కోపంగా, కావాలనే మీరు మట్టి రోడ్ల మీద ఎడ్ల బండి పోటీని పెట్టారు. అవును బాబు, మట్టి రోడ్డు మనకు జీవన ప్రయాణం నేర్పుతుంది. గుంతలనేవి కష్ట సుఖాలు, లాభ నష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. వచ్చినప్పుడు బాధపడకుండా ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలని చెప్తాయి. ఇక అని చలపతి చెప్తుంటే అందరూ వింటుంటారు. ఇక మట్టి రోడ్డు చుట్టూ ఏర్పడే మలుపులన్నవి అడ్డంకులన్నమాట. వాటిని సమన్వయంతో ఎదుర్కొని అతి జాగ్రత్తగా మన గమ్యం చేరాలి. ఇప్పుడు నాకు ఆ లక్షణాలు వీరయ్యలో కనపడ్డాయి. నేను చనిపోయిన తరువాత ఈ ఊరికి పెద్ద దిక్కుగా వీరయ్య ఉంటాడు అని చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు. కొన్ని రోజులకు చలపతి చనిపోయాడు. సమర్థుడు వీరయ్య ఆ ఊరికి పెద్ద దిక్కవుతాడు. రంగాపురంలో కమల్, సీను అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. వారిద్దరూ ఒకే కాలేజ్లో చదివేవారు. కమల్ ధనవంతుడు, సీను పేదవాడు. కాని వారిద్దరూ ఫ్రెండ్స్ కావటం వల్ల అవేమీ పట్టించుకునేవారు కాదు. ఎంతో ఆనందంగా కలిసిమెలిసి ఉండేవారు. కమల్, సీనుది పక్కపక్క ఊర్లే అయినా వాళ్ళిద్దరూ తమ సొంతూరికొస్తే మాత్రం అంతగా మాట్లాడుకునేవారు కాదు. కాలేజీలోనే వాళ్ళిద్దరూ కలిసి ఉండేవారు. ఒకరోజు కమల్, ఏంటి సీను, ఈరోజు చాలా హుషారుగా ఉన్నావే, ఏంటి సంగతి? మా పంట ఈ ఏడాది బాగా పండింది కమల్. పంట కోతకొచ్చింది కదా, ఇక రేపటి నుంచి పనులు మొదలు పెడుతున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓ సందుకేనా అంతలా సంబరపడిపోతున్నావు? పంట చేతికొచ్చేసరికి అలా సంబరపడితే ఎలా చెప్పు? కోతలయ్యాక ఆ పంట నమ్మాలి కదా. అమ్మిన తర్వాత చేతికి డబ్బులొస్తాయి. ఆదాయం వచ్చినప్పుడు అప్పుడు సంతోషపడచ్చు. కమల్ అలా చెప్పగానే సీను మౌనంగా ఉండిపోతాడు. కొంతసేపటికి కమల్ తను ఎక్కువగా మాట్లాడినట్టు గ్రహిస్తాడు. సీను, నేనేదో మామూలుగా మాట్లాడాను. నీకు బాధ కలిగుంటే సారీ, ఏమనుకోకు సీను. అయ్యో, అదేం లేదు కమల్, పర్వాలేదులే. నేను రేపటి నుంచి కాలేజ్కి ఒక వారం రోజుల పాటు రాను. అవతల పనులున్నాయని చెప్పాను కదా. అవునవును చెప్పావులే. కానీ నువ్వు అక్కడ పని చేయకపోతే ఏమవుతుంది? కాలేజ్కి రావచ్చు కదా. నేను నా బర్త్డే పార్టీని గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాను. మనమిద్దరం టూర్కి వెళ్దాం. అమ్మో, టూరా? నేను రాలేను కమల్. ఇంట్లో మా నాన్న ఒప్పుకోరు. ఏంటి కమల్, ఇలా ఉన్నావేంటి? మనం ఇప్పుడు కాలేజ్కి వచ్చాం. ఇంకా అలా భయపడితే ఎలా చెప్పు? నేను చూడు ఎలా ఉన్నాను. మా నాన్నకి అస్సలు భయపడను నేను. నాకు కావాల్సినంత డబ్బు మా నాన్న ఇవ్వాల్సిందే, లేకుంటే ఒప్పుకోను మరి. అవన్నీ మా ఇంట్లో చెల్లవు కమల్. చిన్నప్పటి నుంచి మా నాన్న చెప్పిందే మేం వింటాం. సరే, అవన్నీ వదిలే. నువ్వు నాతో పాటు నా కోసం పార్టీకి వస్తున్నావు, అంతే. ఇంకేం మాట్లాడుకో అంటూ కమల్ సీనుని పార్టీకి రావటానికి ఒప్పిస్తాడు. ఆ మరుసటి రోజు కాలేజ్కి వెళ్తున్నానని చెప్పి సీను ఇంటి నుంచి వచ్చేస్తాడు. కమల్తో పాటు టూర్కి వెళ్తాడు. అలా వెళ్ళి అన్ని ప్రదేశాలు తిరుగుతారు. తమకు నచ్చిన హోటల్లో భోజనం చేస్తారు. సాయంత్రం అవుతుంది. సీను తన ఇంటికి వెళ్ళటానికి బయలుదేరతాడు. ఏంటి సీను, ఈరోజు రాత్రి కూడా నువ్వు నాతో ఉండొచ్చు కదా. అవతల నువ్వు నాతో ఉంటావని నేను మా ఇంటి దగ్గర రకరకాల వంటలు చేయించాను. ఈ రాత్రి మా ఇంట్లోనే భోజనం చేసి రేపొద్దునే వెళ్దూలే. ఎందుకు నేను అసలు ఒప్పుకోను కమల్. ఇప్పటికీ మా నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అమ్మ కూడా అరుస్తుంది, పైగా కోప్పడుతుంది. రాత్రి ఇంటికెళ్లకుంటే ఇక అంతే సంగతులు. నేను ఖచ్చితంగా వెళ్లాల్సిందే కమల్ అని సీను అనగానే కమల్ కాస్త నిరుత్సాహపడతాడు. కమల్ కోసం సీను ఆ రాత్రి అక్కడే ఉండిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే సీను తన ఇంటికి చేరుకోగానే సీను తండ్రి రవీంద్ర, తల్లి శారద చాలా కోప్పడతారు. కాస్తైన బాధ్యత ఉందా నీకు? పంట కోతకొచ్చిందని పనులు చెయ్యాలని చెప్పాం కదా. అయినా నువ్వు కాలేజీకి వెళ్ళాలన్నావు. మేము నిన్ను ఆపలేదు. సరే, రాత్రికైనా ఇంటికొచ్చి పొలంలో కాపలా ఉండొచ్చు కదా. మీ నాన్న మాట నువ్వు వినవా? అమ్మా, అది కాదమ్మా. ఏది కాదు? నువ్విక నోరు మూసేయ్, ఏమీ మాట్లాడవాక. శారదా,
వాడు చెప్పేది ముందు విను, నువ్వు చెప్పరా. ఆ కమల్ పుట్టినరోజు నిన్న, అందుకే వాడు నన్ను ఉండమన్నాడు. వాడు ఎంత చెప్పినా నన్ను వాడి తిరిగి అన్ని చోట్లకి తీసుకెళ్లాడు. నేనప్పటికీ చెప్పాను ఇంటికి వెళ్ళాలి అంటున్నా వాడు నన్ను బలవంతంగా వాడి దగ్గరే ఉండమని బాధపడ్డాడు. పుట్టినరోజు నాడు వాణ్ణి ఏడిపించకూడదని అలా ఉండిపోయాను నాన్న. ఇలాంటి తప్పు ఇంకెప్పుడు జరగదు నాన్న. చూడు బాబు, మనకు విలువ ఎక్కడుందో మనం అక్కడుంటేనే మంచిది. విలువ లేని చోట అస్సలుండకూడదు. ఆ విషయం నువ్వు తెలుసుకుంటే మంచిది. మీ అమ్మ మాటలు పట్టించుకోకు, వెళ్ళు అంటూ రవీంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీను ఆ రోజు కాలేజ్కి వెళ్ళడు. మరుసటి రోజు పొలం పనులు ప్రారంభమవుతాయి. సీను తన తండ్రికి సాయం చేస్తాడు. రోజంతా పొలం దగ్గర కష్టపడుతూనే రాత్రిళ్లు చదువుకుంటాడు. ఒక వారం రోజుల పాటు వ్యవసాయ పనులు చేస్తూ కాలేజ్కి వెళ్ళలేదు సీను. ఇంతలో ఒకరోజు సీను కోసం కమల్ అక్కడికొస్తాడు. రేయ్, ఏంట్రా ఇలా వచ్చావు? నిన్ను చూస్తే మా నాన్నకి కోపం వస్తుంది, వెళ్ళిపోరా. వెళ్తాగాని నువ్వు కాలేజ్కి ఎందుకు రావటం లేదురా? చెప్పాను కదరా పొలం పనులున్నాయని. ఈ రోజుతో పనులైపోతాయి, రేపటి నుంచి వస్తానులే. నువ్విప్పుడు వెళ్ళిపో. సరే, రేపు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ కమల్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు సీను, కమల్ ఇద్దరు కాలేజీలో కలుస్తారు. ఆ రోజు వారి మాస్టారు పరీక్షల గురించి జాగ్రత్తలు చెబుతూ ఉంటాడు. చూడండి, మీకు పరీక్షలు దగ్గరపడ్డాయి. ఇంకో నెల రోజుల్లో పరీక్షలున్నాయి. అందరూ శ్రద్ధగా చదవండి. ఈ కాలేజీ చదువుని పూర్తి చేస్తే మీకు మంచి ఉద్యోగాలొస్తాయి. మీరు ఉద్యోగం చేసి మీ కుటుంబానికి అండగా నిలబడచ్చు. పరీక్షల్లో పాస్ అవుతారో ఫెయిల్ అవుతారో మీ ఇష్టం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పరీక్షలు రాసే ముందు మీరు మీ కన్నవాళ్ళని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తరువాత మీ ఇష్టం అంటూ మాస్టారు అలా చెప్పడంతో సీను ఆలోచనలో పడతాడు. కమల్ మాత్రం మాస్టర్ చెప్పిందేమీ పట్టించుకోకుండా సీనుని తీసుకుని నేరుగా వాళ్ళ ఇంటికెళ్తాడు. రేయ్, ఇక్కడికొచ్చావేంట్రా? కాలేజ్కి వెళ్ళలేదని తెలిస్తే మీ నాన్న తిట్టడా? ముందే చెప్పాను కదరా, మా నాన్న నన్నేమీ అడగడు. నాకేం కావాలో ఇస్తాడంతే. నేను కూడా నాకు కావాల్సింది మాత్రం అడిగి తీసుకుంటాను. మిగిలిన విషయాల్ని పట్టించుకోం అంటూ కమల్ అనగానే సీను ఏమీ మాట్లాడ్డు, మౌనంగా ఉండిపోతాడు. ఇక ఆ రోజంతా కమల్తోనే ఉంటూ సాయంత్రానికి తన ఇంటికి బయలుదేరతాడు. ఇంట్లో తన తండ్రి సీను కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చూడు సీను, పరీక్షలకి 1 నెల రోజులుంది కాబట్టి శ్రద్ధగా చదువుకో. పొలం పనులు కూడా అయిపోయాయి కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా చదివి పరీక్షలు బాగా రాయి, సరేనా? సరేనన్నా అంటూ సీను అక్కడి నుంచి వెళ్తాడు. ఇలా మరికొన్ని రోజులు గడుస్తాయి. పరీక్షలు పూర్తవుతాయి. పరీక్షల్లో కమల్ ఫెయిల్ అవుతాడు. సీను మాత్రం ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. కమల్కి తాను ఫెయిల్ అయినందుకు చాలా బాధ కలుగుతుంది. కోపంగా సీను ఇంటికొస్తాడు. సీను అదే సమయంలో తన తల్లిదండ్రులతో సంతోషంగా ఉంటాడు. సీను సంతోషంగా ఉండటం చూసి కమల్కి ఇంకాస్త కోపం పెరుగుతుంది. రేయ్ సీను, ఏంట్రా నువ్వు చేసిన పని? నేను ఫెయిల్ అయ్యాను, కానీ నువ్వు అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుని పాస్ అయ్యావు. ఎప్పుడూ నాతోనే ఉంటావు కదా. నన్ను మోసం చేసి చదివి పాస్ అయ్యావు. నీకిలా చేయటానికి మనసులా వచ్చిందిరా? అప్పటి వరకు మౌనంగా ఉన్న సీను మెల్లగా కమల్ దగ్గరికొచ్చి మాట్లాడడం ప్రారంభిస్తాడు. చూడు కమల్, నువ్వెప్పుడూ మీ నాన్నని గౌరవించలేదు. ఆయన కష్టాన్ని నువ్వు గుర్తించలేదు. డబ్బులిచ్చేసరికి నువ్వు ఆ డబ్బుల్ని ఖర్చు చేసావే గాని వాటిని మీ నాన్న ఎలా సంపాదిస్తున్నాడో తెలుసుకున్నావా? ఒక్కసారైనా మీ నాన్న కష్టాన్ని నువ్వు గుర్తించావా? నేను నీకు చాలాసార్లు చెప్పాలి అనుకున్నాను, కానీ నీకు కోపం ఎక్కువ. ఆ కోపంలో మన ఫ్రెండ్షిప్ని దూరం చేస్తావని నేను చెప్పలేదు. పైగా నేను పేదవాణ్ణి, నీకు చెప్పే అర్హత నాకు లేదు. రేయ్, అలా అంటావేంట్రా? చూడు కమల్, మా నాన్న నన్ను కష్టపడి పెంచాడు, చదివించాడు. ఆయన ఏనాడు తన కష్టాన్ని మాకు చెప్పుకోలేదు. మా నాన్న కష్టం విలువ నాకు తెలుసు. అందుకే నేనేం చేసినా, నీతో ఉన్నా, ఇంకా ఎక్కడున్నా సరే నేను దాని గురించే ఆలోచించేవాణ్ణి. అందుకే సమయం వృధా చేయకుండా బాగా చదివాను. ఆయన ఇచ్చిన ప్రతి రూపాయి విలువ నాకు బాగా తెలుసు కమల్. రెక్కలు ముక్కలు చేసుకుని పొలం పనులు చేసి నన్ను చదివిస్తున్నారు మా అమ్మా నాన్న. ఆ కష్టం విలువ తెలుసు కాబట్టే నేను చదువుకున్నాను. ఇప్పుడు పాస్ అయ్యాను.
మా నాన్న పడ్డ కష్టానికి నేనింకేమి ఇవ్వగలను చెప్పు? మహా అయితే ఉద్యోగం సంపాదిస్తాను. ఆ ఆనందాన్నిస్తే వారి ఆనందం రెట్టింపవుతుంది. అదే నేను వారికిచ్చే కానుక. సీను అలా మాట్లాడుతుంటే కమల్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అక్కడున్న రవీంద్ర, శారద ఇద్దరూ కూడా తమ బిడ్డ మాట్లాడే మాటలకి కంటతడి పెట్టుకుంటారు. రే సీను, నా కళ్ళు తెరిపించావురా నువ్వు. నేనిన్నాళ్ళు బాగా డబ్బుందన్న అహంకారంతో ఉన్నాను. ఎప్పుడూ నా తండ్రిని పట్టించుకోలేదు. నా తండ్రి పడే కష్టం విలువ తెలియకుండా పెరిగాను. ఇన్నాళ్ళు ఎలా బ్రతికానో, వాళ్ళేం చేస్తున్నారో, నా కోసం వాళ్ళెంత కష్టపడుతున్నారో తెలుసుకోలేకపోయాను. కాని ఈరోజు నువ్వు నా స్నేహితుడిగా నా బాధ్యతలు గుర్తుకు చేశారా? నాకు నా తండ్రి కష్టం తెలియకుండా ఎలా బ్రతికానో నువ్వు గుర్తు చేశావు. థ్యాంక్స్ రా సీను. ఇక మీదటైనా మా నాన్న పడే కష్టాన్ని తెలుసుకుంటాను. తనకి ఏదైనా తిరిగివ్వటానికి నీలాగే నేను కూడా సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదువుతాన్రా అంటూ సీనుని కమల్ కౌగిలించుకుంటాడు. వాళ్ళిద్దరినీ చూసి సీను తల్లిదండ్రులు రవీంద్ర, శారద చాలా సంతోషిస్తారు. ఇక ఆ తర్వాత సీను మంచి ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. కమల్ తన తండ్రి మాట వింటూ, శ్రీను ఇచ్చినటువంటి స్ఫూర్తితో బాగా చదువుకుంటూ సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి పైకి రావటానికి చదువుకోవటం ప్రారంభిస్తాడు. కొన్నాళ్ళకి కమల్ కూడా శ్రీనులాగే మంచి ఉద్యోగం సాధించి తన తల్లిదండ్రులకి ఆనందాన్ని అందిస్తాడు. ఇది ఇవాల్టి కథ, కష్టం విలువ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.